నమస్కారం జిల్లావాణి న్యూస్ కి స్వాగతం నేను జగన్ ముందుగా హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి విజయవాడలో ఐపాక్ సభ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో మనదే విజయమని ధీమా వ్యక్తం చేసిన జగన్ రాష్ట్రంలో జరుగుతున్న హింసకు ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సధ్యల టీడీపీ ఫిర్యాదులు చేయగానే బదిలీ చేసిన జిల్లాల్లోనే ఈ హింస చోటు చేసుకుంటుందంటూ ఆరోపించిన రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో కూటమి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పోలింగ్ శాతం పెంచారన్న గజపతి నగరం టీడీపీ అభ్యర్థి కొండపల్లి ఎన్నికల సందర్భంగా అహర్నిశలు శ్రమించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవ వేడుకలు జీవీఎంసీ జోన్ 5 పరిధిలో మల్కాపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడలో ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్ అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యే 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతుందని అన్నారు. ఏపీ ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ కాబోతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కంటే ఎక్కువ ప్రజలకు మేలు చేద్దామని ఏపీ సీఎం వైఎస్ జగన్ రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని పేర్కొన్న జగన్ ఎక్కువ సీట్లే సాధించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని ఐపాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. రాష్ట్రంలో జరుగుతున్న హింసకు ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోలింగ్కు వారం ముందు అధికారులు రాజకీయ కారణాలతో టీడీపీ ఫిర్యాదులు చేయగానే బదిలీ చేసిన జిల్లాల్లోని హింస చోటు చేసుకుంటుందని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ టీడీపీ ఫిర్యాదులకు అనుగుణంగా పనిచేసిందని విమర్శించారు. పోలింగ్కు ముందు అధికారులు మార్చడంతో కొత్తగా వచ్చిన వారు జిల్లాలపై అవగాహన తెచ్చుకోలేకపోయారని, అందుకే అసాంఘిక శక్తులు విజృంభించాయని తెలిపారు. పోలింగ్ ముగిసాగా కూడా అధికారులకు వచ్చే పరిస్థితి లేదని, రాజకీయ కక్షతో హింసాకాండకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలింగ్ అసెంబ్లీకి లోక్సభకు జరిగి 2 రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా
పక్షపాత ధోరణి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి బయాస్డ్ పార్టిజాన్తో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకుండా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళవే జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన భారతదేశంలో ఎన్నికల కమిషన్కున్న స్వతంత్ర ప్రతిపత్తి అనుకోవడం ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. కేవలం ఉందని చెప్పి అదేదో మేడిపండులాగా పెట్టుకొని ఆ ముసుగులో ఉదాసీనంగా వ్యవహరించిన లేదా ఒక పక్షం వైపు తీసుకున్న పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే సహజంగా అంటే ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇవ్వడానికి అప్పుడు ఎన్నికలు జరిగేసరికి ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉండాలి అధికార పక్షంలాగే. ఎన్నికలు అనేవి ప్రజలు నిర్ణయించే వేటికి కాబట్టి ప్రజల ముందు వాళ్ళ వాదన వినిపించుకోవడానికని, ప్రజలకు సంబంధించిన ఏం చేస్తున్నామో చెప్పడానికని, అలాగే బలం ఉంది కదా అని అది అధికార బలం ఒకటి వాడకుండా ఉండడానికే ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా సహజంగానే ఈ అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా ఎంటైర్ గవర్నమెంట్ అనేది అంతా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలోకి వెళ్తుంది, వాళ్ళ ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ఇది అందరికీ తెలిసింది. అది మంచి ఇది. దీన్ని మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా రెస్పెక్ట్ ఇస్తుంది అనేది ఈసారి అధికారంలో ఉన్నాక ఒక్కసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత అందరూ గమనించారు. పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ పూర్తిగా రొటీన్ కార్యక్రమాలు ఎక్కడైతే ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్న చోట ఎక్కడ కూడా ప్రభావితం చూపేది ఎంతో ఎంటర్ కావట్లా. ముఖ్యమంత్రి గారు అయితే మరీ ముఖ్యంగా పూర్తి అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ గారి లేదా ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు సంబంధించి డీజీపీ గారు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈయన వాటిలో ఎక్కడ ఇది పెట్టట్లా, అంతగా గౌరవిస్తున్నారు. అది అందరికీ తెలుసు. ఎక్కడ దాంట్లో దాపరికం లేదు. టెక్నికల్గా ఆయన అదేదైనా సిగ్నేచర్స్ ఉంటే చేస్తే చేసిండొచ్చు, అవసరమైనవి అడ్మినిస్ట్రేషన్ రొటీన్గా జరగడానికి. కానీ ఈ నిర్ణయాలు ఇవ్వట్లా, అధికార యంత్రాంగం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయట్లా. అది ఆయన నేచరు కాదు. చేసినట్టు ఇంత ఇన్సిడెంట్స్ కూడా ఇంతవరకు బయట అక్కడ రాలా. తెలుగుదేశం పార్టీ ఆరోపణలు అంటారా, వాళ్ళు చేస్తున్నవి అవన్నీ జరుగుతున్నాయి. మీడియా పరంగా మీరు చూసినా ఎక్కడ ఇంతవరకు కనపడలే. ఉంటే ఇప్పటికే ఆ పచ్చ మీడియాలో ఉన్న అది విజృంభించి రాసేవాళ్ళు. కథలు రాస్తున్నారు ఈ అధికారులు, అధికార పార్టీకి దాసోహం అంటున్నారు, ఏమైనా రాస్తున్నారు. సరే, అది కూడా సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తుంటారని అనుకోవచ్చు. ఇంకా 19లో అందరికి గుర్తు చంద్రబాబు నాయుడు ఎట్లా వీరంగా వేశాడు ఎన్నికల కమిషన్. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పోలింగ్ శాతం పెంచారని తెలుగుదేశం పార్టీ గజపతి నగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో అహర్నిశలు శ్రమించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ నేతలు మాజీ ఎంపీపీ ముక్కన శ్రీధర్, పివివి గోపాలరాజు, సిరంరెడ్డి రామ్కుమార్, భాస్కర నాయుడు, రామ్జీ, గేదెల ఈశ్వరరావు, రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవడానికి, ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ఏదైతే పోలింగ్ డే తర్వాత జరుగుతున్న ప్రెస్ మీట్కి నేను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవడానికి. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్ అనేది సాఫీగా జరుగుతూ ఏ గ్రామంలో కానీ ఏ పోలింగ్ బూత్లో కానీ ఎటువంటి ఇష్యూ లేకుండా సాఫీగా నడిపించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే
ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఈరోజు ఏ రకంగా అయితే ఎంత పీస్ఫుల్గా జరిగిందంటే ఓటు హక్కును పూర్తి స్థాయిలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వినియోగించుకునే పద్ధతిలో ఎవరికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏ తగాదాలు లేకుండా గ్రామాల్లోని అలాగే నియోజకవర్గం అంతా కూడా చాలా పీస్ఫుల్గా జరిగినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం సైనికులకి, జన సైనికులకి అలాగే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా సమిష్టి పూర్తితో అంటే పార్టీలకి ఎటువంటి అగౌరవం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల్లో ఎలక్షన్ అనేది ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అందరూ కలిసిమట్టుగా పనిచేయడానికి ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా గ్రామాల్లో ఓటింగ్ నిర్వహించడానికి బయట ఊర్ల నుంచి తీసుకొచ్చి ఈరోజు పోలింగ్ శాతం కూడా మీరు చూసుకుంటే అసలు జిల్లాలోనే అత్యధిక శాతం గజపతినగర్ నియోజకవర్గం అవడం అనేది నాకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఓటర్స్ వాళ్ళందరినీ రప్పించే పనిలో చేస్తూ వాళ్ళని ఓటు వినియోగించే పద్ధతిలో ఈరోజు ప్రతి గ్రామ నాయకుడు చేయడం వల్ల పోలింగ్ శాతం అయితే పెరిగింది. దానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ప్రతి గ్రామ నాయకుడు కూడా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ఈ విజయం మీ యొక్క సమిష్టి పూర్తి వల్ల జరుగుతుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రతి తెలుగుదేశం నాయకుడు కూడా కష్టపడి గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్స్ కన్నా బాగా చేశారు. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ అయితే గౌరవం కోసం చేస్తారు. ఈరోజు పార్టీ కోసం, అధినేత పిలుపు కోసం మరి ఈరోజు అంత కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా మీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత జీవీఎంసీ జోన్ 5 పరిధిలో మల్కాపురంలో జాతీయ డెంగ్యూ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో మల్కాపురం ఏరియా మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో డెంగ్యూ గురించి అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వంలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేపట్టిన జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 16వ తేదీన జరుపుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా తమ సిబ్బంది ఈ ప్రాంతంలో గల 7 వార్డుల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, విస్తృతంగా వ్యాప్తించకుండా నియంత్రించడానికి ప్రభుత్వ ప్రణాళిక గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరిగాయని, ప్రతి సంవత్సరం 100 నుండి 400 మిలియన్ల ఇన్ఫెక్షన్లు సంభవిస్తున్నాయన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది వ్యాధి బారిన పడే ప్రమాదం ఉన్నందున డెంగ్యూ లక్షణాలు, సంకేతాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం సరైన సమయమన్నారు. కార్యక్రమంలో స్థానిక మలేరియా సూపర్వైజర్లు డి శ్రీనివాసరావు, పి ఈశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మన జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం అనేది మనకున్న 7 వార్డులో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. డెంగ్యూ దోమలు ఎలా పెరుగుతాయి, ఎక్కడ పెరుగుతాయి అనేది అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి శుక్రవారం మన జీవీఎంసీ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఫ్రైడే డ్రైడే అనేది ప్రతి వార్డులో కూడా చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆ లార్వా చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే పైన ట్యాంకులు, అలాగే పూల కుండీలు, తర్వాత డ్రమ్ములు, ఈ నీరు ఎప్పటికప్పుడు ప్రతి శుక్రవారం వారానికి ఒకసారైనా సరే మార్చుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా కూడా ప్రతి వార్డులో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి ఈ డెంగ్యూ నివారణ కోసం చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలంలోని ఇటికా పంచాయతీ నీలమాంబపురం గ్రామానికి చెందిన పురోహితుడు కర్రి సతీష్ ఇంట్లో చోరీ జరిగిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10వ తేదీన తన మామ యలమంచిలిలో మృతి చెందారని, సతీష్ కుటుంబ సమేతంగా వెళ్లి 3 రోజుల పాటు వారంతా అక్కడే ఉన్నందున సంగతి పసిగట్టిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 5 లక్షల నగదు, 8 తులాల బంగారం దొంగిలించినట్లు ఈ నెల 13న జిమ్మయ్య వలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ అవినాష్ కేసు నమోదు చేయగా బుధవారం పాలకొండ డీఎస్పీ జీవి కృష్ణారావు, చినమేరంగి సిఐ మంగరాజు, ఎస్ఐ అనీస్ పోలీస్ క్లూస్ టీంతో నీలమాంబపురం వచ్చే కేసు దర్యాప్తు చేస్తున్నారు. నందలూరు వైసీపీ పార్టీ కార్యాలయం నందు నందలూరు జడ్పీటీసీ గడికోట వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గడికోట వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నికల్లో కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం పరితపించారే తప్ప వేరే దేనికోసం ఆశపడలేదని అన్నారు.
నందలూరు మండలంలో శ్రీ ఆకపాటి అమర్నాథ్ రెడ్డి దాదాపు 5,000 మెజార్టీ వస్తుందని తెలిపారు. అనంతరం కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ జడ్పీటీసీ సుబ్బారెడ్డి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నందలూరు ఉప సర్పంచ్ సయ్యద్ ఇబ్బు, పల్లె గ్రిస్మంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అందరం ఒకరినొకరు కష్టాలు పంచుకొని మనం ఎలక్షన్ ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపై ముందు నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం అందరూ కూడా సహకరించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన నాయకులు కావచ్చు, మన కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలపడానికి. ఎందుకంటే ఎవరు కూడా అమరణ కోసం, పార్టీ కోసం తప్పించారే తప్ప వేరే విధంగా కాదు. కొన్ని విషయాల్లో మనం కొన్ని అనుకునే విధంగా కూడా అది ఇట్లా అనుకుంటాము. కానీ అది కుటుంబ సభ్యులు అది మనం అనుకోవాలి. ఎందుకంటే మన కుటుంబంలో నలుగుంటేనే మనం వర్క్ వస్తుంది. అలా కాకుండా అందరం కలిసి ఏకతాటిపై మనం ఈరోజు అమరణ కోసం ఎంతో కష్టపడి ఈ నందలూరు మండలంలో మనం మంచి మెజారిటీ సాధించబోతున్నామంటే మనందరి ఒక గొప్పతనం. ఎందుకంటే గతంలో కంటే కూడా మనకి ఈరోజు మెజారిటీ రాబోతున్నాయి. 5,000 కాదు, దాదాపు మనం ముందు మెజారిటీ క్రాస్ చేయబోతున్నాం. అది 4వ తారీఖు కౌంటింగ్ ఎంత మనకు తెలుస్తుంది. అమరావతికి మంచి మెజారిటీ ఇస్తుంది. మనందరం కూడా ఇలాగే ఉండి ముందు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ వచ్చినా కానీ అందరూ అన్నం కూడా కలిగి మనం కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని, ఒకవేళ మనకు గవర్నమెంట్ వచ్చినా కూడా మనం ఏదైనా తీసుకోకుండా మనలో మనం ఉండేది ఏదైనా పరిస్థితి తీసుకొని ఏదైనా అవసరం మాకు చెప్పినా కానీ మేము వస్తాము. లేకపోతే అమరం ఎవరైనా కానీ పరిస్థితించడానికి నేను కూడా అందరికీ వెనుకంటే ఉంటాను. ఎందుకంటే అందరూ సహకరించి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి నచ్చలు లేకుండా, ఎలాంటి మనం కన్విషన్ లేకుండా ఎవరి శక్తితో వారు మనం పనిచేశారు. కాబట్టి మనం ఎందుకంటే ఇంతమంది నాగరికల్లి మనకి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కింద కూడా ఒక్కొక్కసారి కూడా హిందీ ప్రాంతంలో కూడా కలిసి కూడా ఒకసారి మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో ఈ మండలంలో ఏ సమస్య లేకుండా మనం పోలే చెప్పినా కానీ అన్నారు ఇది తమ్ముడు సరే అన్నారు. అన్నగారు కావచ్చు, తమ్ముగారు కావచ్చు, ఎవరైనా కానీ ఈ చేద్దాం అంటే ఎవరేం మాట్లాడలేదు. చెప్పిన కూడా చదువుకున్నారు. అందరూ కూడా నేను చేతులకి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే గౌరవం అంతే, మన మొత్తం కాదు. ఎక్కడ ఉన్నా కానీ మనకి ఇచ్చే గౌరవం, మనం కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం, వాళ్ళ వెనుకంటే మనం ఉంటాం. నేనైతే ఖచ్చితంగా ఉన్నాను. మనందరూ వెనకాల మన నాయకుడు అమరనాథ్ గారు ఉంటారు. 4వ తారీఖు ఖచ్చితంగా కౌంటింగ్ చేస్తాను. భారీ న్యాయంతో ఆయన కలుగుతున్నాడు. గతంలో వచ్చిన అమరనాథ్ వచ్చిన మెజార్టీ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మెజార్టీ వచ్చారని నేను ఘంటాపరంగా చెప్తున్నా. ఎందుకంటే ప్రజలు జగన్ వెంట, జగన్ సంక్షేమ పథకాలు చూసి కూడా మన వెంట పెంచారు. అలాగే మన కార్యకర్తలు కూడా అదేవిధంగా వాళ్ళను మెయింటైన్ చేసుకొని పూర్వలు కనిపించారు. కాబట్టి మనకి ఇంత మెజార్టీ వస్తుంది. ఎందుకంటే ఎవరు ఎక్కడ పోతే మనకు ఎవరు అనుకోలేదు. ఎవరు శక్తి బుద్ధి వాళ్ళు పనిచేశారు. వాళ్ళందరికీ మనం ప్రయత్నం చెప్పాలా. ముందు కూడా మనం మంచి మంచి కార్యక్రమాలు చేసి మన వాళ్ళకి ఎవరైనా అవసరం అయితే వాళ్ళ వెంట మనం ఉండి ఏదైనా లాభం కావాలో కూడా అమరణ చెప్పి ఇదంతా ఎంత గొప్ప పనిచేశారు. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా, మీకు ఏ పని ఉన్నా కానీ ఖచ్చితంగా నా ద్వారా కావచ్చు, మీరు డైరెక్ట్ అమరణ ద్వారానే కావచ్చు, కానీ మీరు పనులు చేస్తారు. ఆయన మేము కూడా చేయిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ఈరోజు కలిసి కూర్చొని వ్యవసాయ అయిపోయినాక మనం అటువంటి వెళ్ళిపోకుండా మరొకసారి మీరు కొంత పాల్గొంచుకోవాలని కూడా మీరందరికీ ఒకసారి వివరించుకుంటూ ఈ అవకాశం పెద్దలు కూడా అందరికీ తరఫున అందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని, ప్యాచ్ వర్కులు చేపట్టకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఎన్టీఆర్ బ్రిడ్జిపై ఏర్పడిన గోయిన డెబ్రీస్ వేసి పూడ్చారు. ఇటువంటి గోతులు కడప రోడ్డు వరకు, అన్నమ్మ ఘాటి, మెయిన్ రోడ్, వాఫ్ రోడ్డు, జన్మభూమి రోడ్డు ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. టూ టౌన్ సాంబమూర్తి నగర్, జగన్నాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిల రోడ్లు శిథిలమై పాడైనందున తార్ రోడ్లు పునర్నిర్మాణం చేయించాలన్నారు. రానున్న వర్షాల్లో పాడయ్యే రోడ్లను గుర్తించి ముందుగా ప్యాచ్ వర్కులు చేయించే బాధ్యతను R&B మున్సిపాలిటీ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు కోరారు. కాకినాడ నగరంలో ప్రధానమైనటువంటి రహదారులు ఎన్టీఆర్ బ్రిడ్జి కానీ, టూ టౌన్ బ్రిడ్జి కానీ, సాంబమూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ, జన్మభూమి రోడ్డు కానీ, పోర్టు రోడ్డు కానీ, ఈ తారు రోడ్లన్నీ కూడా చాలా వరకు శిథిల స్థితికి చేరిపోయాయి.
ఇప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడిపోయి ఈ ఎన్టీఆర్ బ్రిడ్జి నుంచి చూస్తే కడప రోడ్డు దాకా కూడా ఇంచుమించుగా అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ గోతుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ గోతులకి ప్యాచ్ వర్కులు చేస్తే రాబోయేటువంటి వర్షాల కాలంలో మరింతగా రోడ్లు పాడేటువంటి దుస్థితి ఉండదు. కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ రోడ్లు కానీ అదేవిధంగా R&B రోడ్లు కానీ ఎక్కడైతే ఈ యొక్క గొయ్యలు పడిపోయి ఉన్నాయో వాటికి ప్యాచ్ వర్కులు చేయించవలసిందిగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయించవలసిందిగా, అదేవిధంగా తారు రోడ్ల పునర్నిర్మాణం చేయించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పోక్స్పేట చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేలను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. రామచంద్రపురం రాజమహేంద్రవరం నుండి వైఆర్ రంపచోడవరం మీదుగా ఒరిస్సా వైపు వెళ్తున్న OD 30D8401 నంబర్ గల అశోక లైలాండ్ వ్యాన్ను ఫారెస్ట్ అధికారులకు వచ్చిన సమాచారం బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పట్టుకున్నారు. తాబేలను గోను సంచుల్లో వేసి పైన ఉల్లిపాయల బస్తాలు పైన వేసి అక్రమ తాబేలు రవాణాకు పాల్పడ్డారని పోక్స్పేట్ రేంజ్ అటవీ శాఖ అధికారి కరుణాకర్ మీడియాకు తెలిపారు. సుమారు 30 బస్తాల్లో 1000కి పైగా ఉంటాయని ఆయన తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ గెలుపు ఖాయమని సర్పంచ్ సాలపు శాంతి సూరప్పారావు మీడియాకు తెలిపారు. ఈ గెలుపు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేపడతారని, అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అండగా ఉంటారని తెలిపారు. అలాగే ఎన్డీఏ మూడోసారి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రధానమంత్రి అవుతారని అన్నారు. ఈ గెలుపుకు రాష్ట్ర నాయకులు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను అక్కిరెడ్డిపాలెం సర్పంచ్, టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతు సర్పంచ్ను. ఎందుకంటే మొన్న సోమవారం 13వ తారీఖు జరిగిన సార్వత్రిక ఎలక్షన్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి గౌరవ మాజీ మంత్రివర్యులు కొంతాల రామకృష్ణ గారి విజయానికి అహర్నిశలు కష్టపడినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అలాగే మన నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం గెలుపుకు, అలాగే చంద్రబాబు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తికి, మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి రేపు జూన్ 4వ తారీఖున మన అందరం కూడా ఎన్డీఏ గవర్నమెంట్, ఈ కూటమి గవర్నమెంట్ ఏర్పాటు 100% ఏర్పాటు చేస్తున్నామండి. ఈ ఏర్పాటు చేయడానికి కష్టపడినటువంటి మన రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జై మోదీజీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో ఇసుక మేట తగిలి లాంచీ మార్గ మధ్యలో నిలిచిపోవడం జరిగింది. లాంచీ నిలిచిపోయిన సమయంలో లాంచీలో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇసుక మేట తగిలి మార్గ మధ్యలో నిలిచిన లాంచీ కోసం వెళ్లిన మరో లాంచీ కూడా ఇసుక మేట తగిలి ఆగిపోవడంతో ప్రయాణికులు అయోమయానికి పడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం సీఎం ముత్యాల సత్యనారాయణ స్థానిక అధికారులతో మాట్లాడి ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈరోజు మనకి కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు ఒక 20 మంది బోట్లో నదిలో మధ్యలో కొన్ని కాలు వచ్చింది. దాని మీద రావడం ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం SDRF కూడా ఇన్వైట్ జరిగాము. మంగళగిరి చాలు కూడా ప్రయత్నించాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు వీళ్ళు. బోట్ తోటి 2 మోటార్ బోట్లతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్, పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి? నాకు చేశాడు ఫోన్ చేసి. వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించింది. లాంచ్ ఆగిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అది ఇసుక మ్యాట్ ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగింది చేస్తారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారు. ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు. అది వాళ్ళకి తీసుకుని లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మ్యాట్ ఎక్కువడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్లు పంపించాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం సబన్నపాలెం, నడింగపాలెం గ్రామాల మధ్యన వెలిసిన శ్రీ 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 ఎర్రగొండమ్మ తల్లి జాతర మహోత్సవాలను ఈ నెల 24 నుండి 27 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు అరకు ఎంపీ గొడ్డేటి మాధవ్ తెలిపారు. ఈ ప్రాంతవాసుల ఆరాధ్య దైవం ఎలవేలుపు దేవతైన శ్రీ శ్రీ ఎర్రగొండమ్మ తల్లి జాతరను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ఈ నెల 24 నుండి 27 వరకు 4 రోజుల పాటు జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి జాతర మహోత్సవ పోస్టర్ను ఎంపీ మాధవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జాతర మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాధవి భర్త నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివప్రసాద్, స్థానిక సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ సోమగాంధీ, ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ తదితరులు పలువురు పాల్గొన్నారు. మా గ్రామ దేవత పండుగ శ్రీ శ్రీ ఎర్రగొండమ్మ తల్లి పండుగ ఈ సంవత్సరం అంటే ఈ నెల మేము మే నెలలో 24, 25, 26, 27 4 రోజులు మా గ్రామంలో నిర్వహిస్తున్నాం. ఇది మా 4 పంచాయతీలు కలుపుకొని చేసుకునే పండుగ కాబట్టి ఎర్రగొండమ్మ తల్లిని ఏజెన్సీ ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏజెన్సీలో ఉన్న ప్రతి ఒక్కరూ మరి గ్రామదేవత పండుగ ఇచ్చేసి పండుగను విజయవంతం చేస్తారని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ పండుగ ప్రతి సంవత్సరం అందరి సహకారంతో ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి మునుపెన్నడూ లేని విధంగా సక్సెస్ఫుల్గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి పండుగ అందరం కలిసి జయప్రదం చేసుకుందాం. ఎర్రగొండమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. విజయవాడలో ఐపాక్ సభ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో మనదే విజయమని ధీమా వ్యక్తం చేసిన జగన్. రాష్ట్రంలో జరుగుతున్న హింసకు ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సధ్యల. టీడీపీ ఫిర్యాదులు చేయగానే బదిలీ చేసిన జిల్లాల్లోనే ఈ హింస చోటు చేసుకుంటుందంటూ ఆరోపించిన రామకృష్ణారెడ్డి. ఎన్నికల్లో కూటమి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పోలింగ్ శాతం పెంచాలన్న గజపతి నగరం టీడీపీ అభ్యర్థి కొండపల్లి. ఎన్నికల సందర్భంగా అహర్నిశలు శ్రమించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాస్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవ వేడుకలు. జీవీఎంసీ జోన్ 5 పరిధిలో మల్కాపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి.